వ్యాప్తంగా కూడా ఈరోజు వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. దాదాపు 20 నుంచి 30 సెంటీమీటర్ల దాకా వర్షం మన ప్రాంతంలో పడినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇస్కాలకు సంబంధించి ఇస్కాల గ్రామంలో ఉన్నటువంటి 1500 ఎకరాలు దాదాపు ఈరోజు అధిక వర్షం వల్ల నీటి మునగడం జరిగింది. అలాగే గోనాసి ఉధృతంగా ప్రవహించడంతో ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇస్కాల కానివ్వండి, దుద్యాల కానివ్వండి, చెల్మిల చెల్మిల కానివ్వండి అందరూ పాములప్పటికి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎందుకంటే ఎక్కడి వాళ్ళు అక్కడనే నిలబడిపోయినారు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా ప్రతి రేవు దగ్గర కాపలా పెట్టడం జరిగింది. అంతేకాకుండా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీలు కానివ్వండి, వీఆర్ఎల్ కానివ్వండి, వీఆర్ఓలు కానివ్వండి, ప్రభుత్వ రైతాంగం అంతా కూడా అప్రమత్తం చేసి ఈరోజు మండలాల వారీగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు నిన్ననే రుద్రవరం గ్రామంలో ఒక 2 ఇళ్ళు పడిపోవడం జరిగింది. మరో ఇల్లు కూడా కొద్దిగా తీవ్ర శిథిలావస్థకు చేరిందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ ఇసుకాల గ్రామానికి సంబంధించినటువంటి చెలిమిల్ల గ్రామానికి, దుద్యాలకు కొత్తపల్లి మండలానికి సంబంధించిన దుద్యాల గ్రామానికి సంబంధించినటువంటి రైతాంగం కూడా అంతా కూడా తీవ్ర నష్టపోయే ప్రమాదం ఉంది. వాటిని ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాకపోకలకు అంతరాయం కలిగినటువంటి ప్రతి ప్రయాణికులను కూడా ఒక చోటికి చేర్చుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఏది జరిగినా కూడా మీరు గమనించినట్లయితే 2017 నుంచి 18లో విశాఖపట్నానికి హుదూద్ తుఫాన్ వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఏ విధంగా పర్యవేక్షించి వారి సమస్యలు తీర్చడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మన గ్రామానికి సంబంధించినటువంటి గ్రామాలు దాదాపు 3-4 గ్రామాలు ముప్పుకు గురైనాయి. దాదాపు 15 నుంచి 2000 ఎకరాలు నష్టపడడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే బోనాసి అధికంగా రావడంతో ఇస్కాల గ్రామం కానివ్వండి, దుద్యాల గ్రామం కానివ్వండి, చెలిమిల గ్రామం కానివ్వండి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది. భవిష్యత్తులో ఆ గ్రామానికి సంబంధించి ఎక్కడైతే బ్రిడ్జి నిర్మాణం జరగాల్సి ఉంది ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే మన దుద్యాల దగ్గర ఉన్నటువంటి ఏదైతే వాగు అడ్డంగా వస్తుందో ఆ వాగును కూడా మనం గతంలో 2017-19లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శివానంద రెడ్డి సార్ ఇన్ఛార్జి ఉన్నప్పుడు అక్కడ ఒక బ్రిడ్జి నిర్మించడం జరిగింది. వాటి నుంచి కూడా కొంత సమస్య ఉంది. దాన్ని కూడా కొంచెం పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అధికారులు కానివ్వండి ఒకటే చెప్పదలుచుకున్న ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో వారు ఉన్నటువంటి తహసీల్దారులు కానివ్వండి, సూపరింటెండెంట్లు కానివ్వండి, అధికారులకు తహసీల్దార్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి, వీఆర్ఓలు కానివ్వండి, వీఆర్ఏలు కానివ్వండి, మీ గ్రామాల్లో శిథిలా వ్యవస్థలు ఉన్నటువంటి ఇళ్లను గుర్తించండి. ఆ ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉండనివ్వద్దు. పక్కనే ఉన్నటువంటి స్కూల్స్లో కానీ ఎక్కడో కానీ వాళ్ళకి అకామిడేట్ చేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఆఫీసర్ పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఉదయం 2 రోజులుగా ప్రతి గ్రామంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది సమస్యను ప్రతిక్షణం నాకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. మన కార్యకర్తలు అంతే ఉత్సాహంతో ఉండి ప్రతి వారికి సహాయ కార్యక్రమాల్లో పాటుపడాలని చెప్పేసి నేను పార్టీ తరఫున పిలిపిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.